ప్రభువునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల సమయంలో కలుసుకోవటం సంతోషం. మనం మాట్లాడుకుంటున్న ఒక చెరగని ముద్రను గూర్చి మరికొన్ని విషయాలను ఈ దినం కూడా వాక్యం నుంచి మనం కలిసి ఆలోచిద్దాం. దేవుడు తన ఆజ్ఞలను, తన మాటలను పుస్తక రూపంలో, అక్షరాల రూపంలో మనం వాటిలో నడుచుకోవాలని దేవుడిచ్చాడు. మోషే కాలంలో రాతి పలక మీద రాసిచ్చారాయన. రాతి మీద చెక్కబడిన హమ్మింగ్ వస్తుంది. ఎక్కువ పెట్టేకండి. ఇది ఇది రాట్లేదు ఇది? ఈ బాక్స్ రాట్లేదు. వెనకాతలదే మాకు వినబడుతుంది. ఈ ఈ ఇది ఇది మానిటర్ ఇది వస్తుందా చూడండి. ఏ? హమ్మింగ్ వస్తుందని ఆపారా? కానీ క్వాలిటీ లేదది మరి. హ్మ్. చిన్నగా వస్తుంది మాట. పోనీ ఇది మా పక్కెందుకు తిప్పడం? అటుపక్కే తిప్పాల్సింది గదా! మీకందరికీ స్పష్టంగా ఉందా మాట అమ్మా? మీకు ఈ పక్కనున్న వాళ్ళకి క్లియర్‌గా ఉందా? హ్మ్. ఓకే. దేవుడు రాతి పలకల మీద ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని రాసిచ్చాడు. ఎందుకంటే, వారు దానిని పాటించాలి అని. చెరగని అక్షరాలు, దానిని శిలాక్షరాలు అంటారు. శిల అనగా రాయి, రాయి మీద చెక్కబడిన అక్షరాన్నే శిలాక్షరం అంటారు. కనుక చెరగని అక్షరాలను ఎందుకిచ్చాడు అంటే, అవి మీ హృదయములలో ఎల్లప్పుడూ వాటిని ధ్యానిస్తూ, వాటి ప్రకారంగా చేయాలి అని దేవుని ఉద్దేశ్యం. ఇక తర్వాత కాలంలో ఏమన్నాడు అంటే, మీ ఇంటి గోడల పైన రాసుకోండి వాటిని. మీ వస్త్రపు చెంగుల పైన వాటిని రాసుకోండి. ఎందుకంటే ఎల్లప్పుడూ మీరు వాటిని చదవాలి. అలాగే మీ నుదుటిన బాసికం. అంటే ఎందుకు దేవుడు ఈ మాటలని, అక్షరాలను చివరకు గోడల మీద, బట్టల మీద రాసుకోమంటున్నాడు అంటే, అవే మనల్ని రక్షిస్తాయి గనుక. పరలోకానికి మనుష్యులను నడిపించే ఏకైక సాధనం దేవుని వాక్యం. కనుక ఆత్మలను రక్షించే ఏకైక శక్తి వాక్యానికే ఉన్నప్పుడు, దాని పట్ల ఎంత శ్రద్ధ కలిగి మనం ఉండాలి. దాన్ని ఎంత జాగ్రత్తతో మనం పరిశీలించి స్వీకరించాలి. అందుకోసమే దేవుడు అలా వ్రాయించాడు. ఇక తర్వాత కాలాల్లో ఏమన్నాడంటే, ఇవి రాళ్ళ మీద చెక్కబడి, లేదంటే మీ వస్త్రపు చెంగుల మీద చెక్కబడి, వ్రాయబడి, మీ గోడల పైన రాయబడి ఉండటం వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే మనుషుల్లో మార్పు రావటం లేదు. కనుక మనుష్యులలో మార్పు రావాలి అంటే దేవుడు క్రొత్త నిబంధన కాలానికొచ్చేసరికి ఏమన్నాడంటే, పాత నిబంధనలో కూడా చెప్పాడు. క్రొత్త నిబంధనకొచ్చేసరికి ఆయన ఏం ఫైనలైజ్ చేశాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటలను మీ హృదయాల మీద రాసుకోండి అన్నాడు. కొరింథీయులకు రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం. కొరింథీయులకు రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం. మూడో వచనాన్ని మనం చూడగలిగితే, రాతి పలక మీద గాని, సిరాతో గాని వ్రాయబడక ఒకప్పుడు రాతి పలక మీద వ్రాయబడింది. తర్వాత సిరాతో రాయబడింది ఇంక్‌తో. ఆ! కానీ ఇప్పుడేమంటున్నాడు? అలా వ్రాయబడకుండా మెత్తని హృదయములు అను పలక మీద జీవము గలిగిన దేవుని ఆత్మ ద్వారా
మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరే పత్రికగా ఉన్నారు అని మీరు తేటపరచబడుచున్నారు అన్నాడు చూడండి. అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే మనుషులే పత్రికలుగా మారాలి అని. మనుషులు పత్రికలుగా మారడం అంటే వ్రాయబడిన దేవుని మాటలలోని సారాన్ని తమ బ్రతుకులలో అవలంబించేవారుగా ఉన్నవారే తమ హృదయములనే మెత్తని పలకల మీద అక్షరాలను రాసుకున్నవారు అని అర్థం. అప్పుడప్పుడు పిల్లలు సరిగ్గా చదవలేనప్పుడు మనం అంటాం, ఒరేయ్ ఒక్కసారి నువ్వు మనస్సు పెట్టి చదువు, నీ దృష్టి దాని మీద పెట్టి చదువు. అక్షరాలు కాగితం మీద కాదు ఉండవలసింది నీ బ్రెయిన్‌లో. కనుక చదివి, చదివి, చదివి వాటిని పరీక్షలు రాసేటప్పుడు పిల్లలు మెమరైజ్ చేస్తారు. మెమరైజ్ అంటే వాళ్ళ మనస్సుల్లో పెట్టుకుంటారు దాన్ని. లేదా సమాధానాలు ఎలా రాస్తాం చెప్పండి? ప్రశ్నలకు జవాబులు ఎలా ఇస్తాం మనం? అంటే ఏదైతే పాఠాలు నేర్చుకున్నారో, ఆ నేర్చుకున్న పాఠాలు పరీక్ష సమయంలో అవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్‌లో రికార్డ్ అయ్యి ఉంటాయి. కనుక వెంటనే దాన్ని రాయడం మొదలుపెడతారు. అంటే ఎక్కడ నోట్ అయిపోయాయి? వాళ్ళ మనస్సుల్లో. చిన్నప్పుడు ఎక్కాలు ఏమంటే టేబుల్స్ అంటారు చూసారా? 2 ఒకట్ల 2, 2 2 4 ఇవి బై హార్ట్ చేయిస్తారు. ఇంగ్లీష్‌లో బై హార్ట్ అనే పదం అంటారు దాన్ని. తెలుగులో బట్టి పట్టించడం అంటారు. అర్థం కాకపోయినా కంఠస్థం చేస్తారు. కంఠోపాఠంగా చదివి, చదివి, చదివి అది బుర్రలో నోట్ అయిపోతుంది. అలాగే ఇంగ్లీష్‌లో బై హార్ట్ చేయించడం అంటే బై హార్ట్ అన్నారు దాన్ని. బై హార్ట్ అంటే నువ్వు చదివేది గుండెతో చదువు అని. చదవాలి అన్నది. నీ గుండెలో దాచుకునేటట్లుగా చదవాలి అని. అలా బై హార్ట్ ఎప్పుడైతే అయిపోయిందనుకోండి, నిద్దట్లో లేపి ఒరేయ్ 2 పదులు ఎంతరా అంటే 20 అంటాడు. 2 ఐదులు ఎంతరా అంటే 10 అంటాడు. 5 ఐదులు ఎంతరా అంటే 25 అంటాడు. ఎందుకంటే అది కంఠస్థం అయిపోయింది. ఎక్కడ రికార్డ్ అయిపోయింది? మెమరైజ్ అయిపోయింది. వాడి బ్రెయిన్‌లో రికార్డ్ అయిపోయింది. అలాంటప్పుడు పుస్తకం ఉన్నా, లేకపోయినా అవసరం లేదు. చిన్నప్పుడు అనుకోండి లెక్క ఇవ్వగానే 12 ఇంటూ 2 ఎంతరా అంటాడు. అప్పుడు వెంటనే లెక్కల పుస్తకం తీసుకున్నాం. మనం రెండో క్లాస్‌లోనో, ఒకటో క్లాస్‌లో, ఒకటో తరగతిలో ఉన్నప్పుడు రెండో ఎక్కం అంతా చదువుతాం. ఆ చదివి లేదా 12 ఎక్కం తీస్తాం. ఆ 12 ఎక్కంలో 12 ఒకట్ల 12, 12 రెండ్లు 24 అప్పుడు కిందన ఎక్కం పుస్తకం చూసి 24 అనేస్తాం. కానీ ఇప్పుడు ఎక్కాల పుస్తకం తీసుకుంటామండి మనం. హుహు. జస్ట్ బుర్రలో ఉందంతే. 12 ఐదులు 60 లెక్క బుర్రతోనే చేసేస్తుంటాం మనం. అంటే 5 రెళ్ళు 10 1 0 కిందనేస్తాం. 5 ఒకట్ల 5 పక్కన ఒకటుంది. కలిపితే 6 కనుక 12 ఐదుల 60. ఒకప్పుడు కాగితాల మీద చేసిన మన లెక్క ఇప్పుడు బుర్రలో చేస్తాం మనం. అంటే ఎక్కడున్నాయి ఇవన్నీ స్టోర్ అయిపోయి ఉన్నాయి? ఆ! మీ హృదయంలో భద్రపరచబడ్డాయి అని అర్థం. దేవుని మాటలు కూడా దేవుడేమంటున్నాడంటే, కాగితాల మీద ఎంతకాలం ఉంచుకుంటారు నాన్న మీరు? కాగితాల మీద ఎంతకాలం ఉంచుకుంటారు? పుస్తకాల రూపంలో ఎంతకాలం ఉంచుకుంటారు? లేదంటే గోడల మీద అక్షరాల రూపంలో ఎంతకాలం రాసుకుంటారు? ఇప్పుడు సంఘాలన్నీ చూడండి అక్షరాలు ఎక్కడున్నాయి? గోడల మీదే ఉన్నాయి. వాళ్ళ మనస్సులో లేవు. నిజంగా దేవుని యొక్క మనస్సు వాళ్ళకి అర్థమైతే గోడల మీద అక్షరాలు ఎందుకండి? అవునా? గోడల మీద అక్షరాలు కాదు. అక్కడ అవసరం లేదు. అది ప్రారంభ దశ. ప్రాథమిక దశ అంటారు దాన్ని. చిన్నప్పుడు బడిలో మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు నేర్పించే దశ గోడల మీద రాసుకోవడం, పుస్తకాల్లో రాసుకోవడం. అందుకే చూడండి ఒకటో తరగతి నుంచి బడికెళ్ళే కొద్దీ బ్యాగులు మూటలు పెరిగిపోతుంటాయి. 10 కేజీలు, 15 కేజీలు మూట వీపు వంగిపోయి పాపం మోసుకెళ్తుంటారు పిల్లలు. ఎందుకంటే ఒకటా రెండా పుస్తకాలు. ఉన్న 8 సబ్జెక్టులైతే ఒక్కొక్క దానికి 2 నోట్సులు కలిపి ఏవండీ 8 రెళ్ళు 16 పుస్తకాలను అది ఒక పుస్తకాలు మొత్తం ఒక 25, 30 పుస్తకాలు బ్యాగ్‌లో వేసుకొని మోసుకొని వెళ్ళేవారం బడికి. అలా, 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 అలా కాలేజ్‌కొచ్చేసరికి చూడండి ఏం పెద్ద పుస్తకాలు ఉండవండి. అంతా కలుపుకుంటే ఒక నోట్స్ బుక్ పట్టుకుంటాడు అంతే. ఇక పీజీ యూనివర్సిటీ లెవెల్ ఎళ్ళేసరికి ఏమీ ఉండదింకా. ఖాళీ చేత్తో నడుచుకెళ్ళిపోతుంటాడు. ఎక్కడికంటే కాలేజ్‌కెళ్తున్నానంటాడు. యూనివర్సిటీకెళ్తున్నానంటాడు. ఇప్పుడు చూడండి అసలంతా కూడా చిన్న మొబైల్ లేదా ట్యాబ్. చిన్న ట్యాబ్.
ట్యాప్ పట్టుకోండి. అందులోనే మొత్తం అన్నీ ఉంటాయి. దీనికి ఒక సంచి, దీనికి ఒక మూట, పుస్తకాలు ఏమీ అవసరం లేదు. ఇంకా తర్వాత చదువు పూర్తి చేసుకొని బయటకొచ్చేసిన తర్వాత, ఈ లోక సంబంధమైన వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో పడిపోయిన తర్వాత, ఇక పుస్తకాలతో మనకు పని లేదు. ఎందుకంటే, వాళ్ళు నేర్చుకున్నవన్నీ ఎక్కడున్నాయి? వాళ్ళ మెమరీ. వాళ్ళ బుర్రలో దాచుకున్నారు దాన్ని. వాళ్ళు చదువుకున్న హిస్టరీ కావచ్చు, వాళ్ళు చదువుకున్న జాగ్రఫీ కావచ్చు, వాళ్ళు చదువుకున్న సోషల్ కావచ్చు, వాళ్ళు చదువుకున్న లా కావచ్చు, చట్టం ఏదైనా సరే. ఇవన్నీ కూడా వాళ్ళు మనస్సుల్లో భద్రపరుచుకోవటం వల్ల ఇక పుస్తకాలతో పని లేదు. దేవుడు కూడా మనల్ని ప్రారంభంలో అక్షరాల దశ నుంచి తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాడండి? మీ మనస్సులో మెమరైజ్ అయిపోయేటట్టుగా ఉండాలి. చివరికి మీరే మా పత్రిక అంటున్నాడు చూడండి. పౌలు గారు కొరింథీయులతో ఏమన్నాడు? రాతి పలక మీద గాని, సిరాతో గాని వ్రాయబడకుండా మెత్తగా ఉండే హృదయం అనే పలకల మీద జీవము గలిగే దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు కారు. అంటే మిమ్మల్ని చూస్తే ఏమర్థం అవుతుంది? మీరే పత్రిక. ఏవండి? దేవుని కోసం ఆయన పని అనగానే మీరు ఇస్తున్నారనుకోండి దాతృత్వం. అంటే ఏంటి? ఇప్పుడు 3 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎంతోమంది మీలో తమ కష్టానికి మించి, తమ దాతృత్వానికి మించి ఇచ్చిన వాళ్ళుంటారు. నాదొక 10,000 నాదొక 25,000 నాదొక 50,000 నాదొక రూ. 1000 నాదొక రూ. 100 అంటే పరిచర్యకు ఇవ్వాలి అని బలవంతంగా కాకుండా, ఒక దైవ కార్యక్రమం జరుగుతుందనగానే, ఆ కార్యక్రమానికి మీ వంతు సహాయాన్ని అనౌన్స్‌మెంట్ చెయ్యకుండానే కొంతమంది వచ్చి ఇస్తూ ఉంటారు. అలా వచ్చి ఇచ్చే వాళ్ళని ఏమంటారో తెలుసా? వాళ్ళే క్రీస్తు పత్రిక. క్రీస్తు పత్రిక ఎలా అవుతారు వాళ్ళు? కొరింథీయులకు రాసిన రెండో పత్రికలోని ఆహ్, ఏడో అధ్యాయం క్షమించండి 8 అధ్యాయం, 9 అధ్యాయం ఈ 2 చదివితే అందులో ఏముందో తెలుసా అండి? వాళ్ళు ఇవ్వడాన్ని గురించి మాట్లాడుతూ, మీరు ఎంతగా ఇచ్చారంటే, మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతూ, రెండో కొరింథీ పత్రిక, 8 అధ్యాయం, 12 వచనం, రెండో కొరింథీ పత్రిక, 8 అధ్యాయం, 12 వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి, ఒకవేళ అలా మనస్సులో నిశ్చయించుకొని ఉంటే, శక్తికి మించు కాదు గాని, కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవుతుంది. అయితే మీరెలా ఇచ్చారో తెలుసా? 8 రెండవ వచనం. ఎలా అంటే, వారు బహుశ్రమలు ఎన్నో కష్టాలున్నాయి, ఎన్నో అవసరతలున్నాయి, ఇంట్లో ఎన్నో ఇబ్బందులున్నాయి. బహుశ్రమల వలన మీరు పరీక్షింపబడుతున్నా, మీరు సంతోషించడంతో పాటు కష్టాల్లో మరియు వారు నిరుపేదలు దాతృత్వం అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ పేదరికంలో చాలా పేదరికంలో ఉన్నా, వాళ్ళు దాతృత్వంలో చూసారు. దాతృత్వం అంటే ఇవ్వటం, దేవుని కోసం సహాయపడటం. ఈ దాతృత్వం బహుగా విస్తరించింది. వారు తమ సామర్థ్యము కొలదియే కాకుండా, సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఎందుకివ్వాలి? తమ సామర్థ్యము కొలది అంటే, నా సామర్థ్యం ఒక రూ. 1000 అనుకోండి నేనివ్వడం. కానీ ఒక 5,000 తీసుకొచ్చి ఇచ్చాననుకోండి దేవుని సేవ కోసం. అప్పుడు నా శక్తికి మించి నేనిచ్చినట్టుగా? అంటే అప్పుడు నేనెవరన్నమాట? నేనే క్రీస్తు పత్రిక. అంటే వాళ్ళు కొరింథీయులైన వాళ్ళు ఎందుకు పత్రిక అన్నాడంటే, అక్షరాలు కాదర్రా! మీ బ్రతుకులలోనే దేవుని పనులు కనబడుతున్నాయి. మీ త్యాగంలోనే దేవుని పనులు కనబడుతున్నాయి. అందులో మనకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఆహా! నిజంగా ఏంటండి దేవుని సేవ కోసం వాళ్ళు ఇవ్వటం ఏంటి? వాళ్ళ ఆసక్తేంటి? మీ ఆసక్తి ఎంత గొప్పది? ఇక్కడ మీటింగ్‌కి రావడం కోసం మీ మధ్యనే ఉన్నారులెండి ఒకడు. ఇంట్లో చెప్పా చేయకుండా బయలుదేరిపోయాడు. ఎందుకొచ్చేసాడు? ఏరా ఎందుకొచ్చేసావు అంటే, "ఏమో మీటింగ్‌కొచ్చేయాలని ఉంది డాడీ వచ్చేసాను" అన్నా. "మరి ఇంట్లో చెప్పావురా?" "చెప్పలేదు డాడీ. చెప్తే వాళ్ళు తిడతారు." కానీ తప్పు కదా! ఇంట్లో చెప్పాలిగా. చెప్పా చేయకుండా వస్తే, అయ్యో! పిల్లాడు ఎటెళ్ళిపోయాడో, ఏమైపోయాడో వాళ్ళు టెన్షన్ పడతారుగా. అంటే వాడి ఆసక్తంతా దేని మీదుంది?
నేను సభకెళ్ళిపోవాలి. వాక్యం వినాలి. అక్కడ వచ్చిన తర్వాత అన్నాడు, "మీ మీటింగ్‌లు అయినన్ని రోజులు నేను మీతో పాటు ఉండనివ్వండి డాడీ. మీటింగ్‌లు అన్ని రోజులు మీతో తిరగనివ్వండి" అంటున్నాడు. సరేరా! ముందు అర్జెంట్‌గా ఫోన్ చెయ్యి ఇంటికన్నాను. వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను. వాళ్ళ అమ్మతో మాట్లాడాను. టెన్షన్ పడకండమ్మా నా దగ్గరే ఉన్నాడు. వాడిని జాగ్రత్తగా పంపిస్తానులెండి. ఇది నేనెందుకు చెప్పాను అంటే, వాడు చిన్ని వయసులో కూడా రావాలి, సేవలో ఉండాలి. దేనికోసం ఆసక్తి? అది ఒకరోజు ఉంటే సరిపోద్దా? ఒక వారం ఉంటే సరిపోద్దా? కాదండి. మీ జీవితాంతము దేవుని పట్ల ఆసక్తి మీరు కొనసాగించాలి. అది దేవుడు మెచ్చుకునేది. ఇప్పుడు మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు. ఉదయం పూట ఎందుకు రావాలి? సాయంత్రం అంటే వీలు కలుగుతదండి. కానీ ఉదయం మీకు అనేక పనులున్నా సరే, మీరు మానుకొని ఇక్కడికొచ్చి కూర్చున్నారు అంటే, అందులో ఏం కనపడుతుందో తెలుసా? మీరన్నిటికంటే దేవునికే పెద్ద స్థానం ఇచ్చారు అని. మీరు. ఎస్పెషల్‌గా మీరు. మీకెన్ని పనులున్నా, ఎన్ని అవసరతలున్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టి మీరు దేవుని కోసం వచ్చారు అంటే, ఆ రావటమే, ఆ పనే, ఆ క్రియే ఏం చెప్తుందో తెలుసా? మీరు దేవుని పత్రిక. అంటే దేవుని వాక్యం మీలో కనబడుతుంది. చదవనవసరం లేదు. అంటే ఏ వాక్యం మీలో కనబడుతుందో తెలుసా? చెప్పమంటారా? మీరు గెస్ చేస్తారా? ఏ వాక్యం మీలో కనబడుతుందో? గెస్ చేసి చెప్పగలరా? ఏ వాక్యం అంటే మీరు అన్నిటిని విడిచిపెట్టి వచ్చారు గదా! దేవుని వాక్యం కోసం. ఏ వాక్యం కనబడుతుందనుకుంటున్నారు మీలో? చాలా చాలా మాటలు వినిపించాయి. అన్నీ రైటే. అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు గానీ, యేసుక్రీస్తు కార్యములు చూడరంటే మీరంతా ఏ కార్యాలు చూడడానికొచ్చారు? యేసుక్రీస్తు కార్యాలు చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇంకా ఇ సమస్తాన్ని ఇంకా విడిచిపెట్టలేదులెండి. మొత్తానికొచ్చారు. సమస్తాన్ని విడిచిపెట్టి రాలేదు గానీ, ఒకటి నిజం. లేఖనములు యందు నిత్య జీవం కలదని తలంచుచున్నారు కాబట్టి, నిత్య జీవం కోసం వచ్చారు. ఓకే. ఈ వాక్యం కూడా మీకు అప్లై అవుతది. ఏవండీ? ఇంకోటేంటో తెలుసా? అన్నిటికంటే ముఖ్యమైన మాటేంటో తెలుసా? మీరు నాకంటే ఎక్కువగా తల్లిని, తండ్రిని, కాలాన్ని, సమయాన్ని, ధనాన్ని ఏది ప్రేమించినా నాకు పాత్రులు కారు అని అన్నాడు చూసారా? అంటే ఈరోజు మీరెందుకొచ్చేసారు? దేనికి మీరు ప్రాధాన్యత ఇచ్చారు? ఈరోజు ఈ వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వబట్టే కదా మీరొచ్చారు చెప్పండి. దేనికోసం వచ్చారు? ఏం భోజనాలు పెడతారని వచ్చారేంటి? అసలు భోజనాలే లేవిక్కడ. ఏవండీ? సాయంత్రం అన్నారు ఏదో భోజనం అని. కానీ పగలపూట కూడా మీరెందుకొచ్చారు? భోజనం సంగతి వదిలేయండి. ఉంటే ఉండదు లేకపోతే లేదండి ఏదో తింటాం. కానీ మనం వెళ్లి వినాలండి. అంటే మీరన్నిటికంటే వాక్యానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చారు. వాక్యానికి ప్రథమ స్థానాన్ని మీరిచ్చారు. అంటే మీరే ఆ వాక్యం మీకిప్పుడు అప్లై అవుతది. మీరు నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించటం లేదు. నా వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అలా పత్రికలుగా మీరు మారటం. అంటే దేవుడే తన ఆత్మ ద్వారా నిన్న విన్నాం మనం. తన ఆత్మ ద్వారా మన మీద ఒక చెరగని ముద్రను సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు త్యాగం, క్రీస్తు త్యాగం, తండ్రి త్యాగం, ఇంతమంది త్యాగాలు మన కోసం చేసి మనల్ని నిలబెడితే, మనం ఏం త్యాగం చేస్తున్నాం? మన సమయాన్ని త్యాగం చేస్తున్నాం. మన ఉద్యోగాన్ని త్యాగం చేస్తున్నాం. మన కుటుంబాన్ని త్యాగం చేస్తున్నాం. అవునా? మన అవసరతలను త్యాగం చేస్తున్నాం. ఏవండీ? వీటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని కోసం ముందుకొచ్చాం చూసారా? మరవన్నీ వదులుకున్నట్టేగా. నా నిమిత్తము తండ్రినైనను, తల్లినైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టేవాడే నాకు పాత్రుడు. మరి వాటన్నిటిని విడిచిపెట్టి మీరొచ్చారు. మీలో కొంతమందైతే ఇంట్లో తెలియకుండా రహస్యంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి? వాక్యం కోసం. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు. పారిపోయి వచ్చినోళ్ళ కోసం చెప్పట్లేదండి. ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటూ, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళున్నారు. అంటే ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వరు. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కళ్ళు కప్పి ఏవండీ కళ్ళు కప్పి సినిమాకి పోయేవాళ్ళున్నారు. కళ్ళు కప్పి వక్ర మార్గాన పోయేవాళ్ళున్నారు. చెడు తిరుగుళ్ళు తిరిగేవాళ్ళున్నారు. కానీ ఇంట్లో కుటుంబీకులు కళ్ళు కప్పి ఒక మంచి పని కోసం వచ్చేవాళ్ళు ఎవరుంటారండి? ఆలోచించండి. ఇవే దేవుడికి నచ్చేవి. ఇవే దేవుడు మీ యందు ఇష్టపడేవి. అలాగని దేవుడు కుటుంబాలు విడిచిపెట్టమని చెప్పలేదు. వదిలేసుకోండి మీరని చెప్పలేదు. ప్రథమ స్థానం నాకివ్వండి. ఫస్ట్ ప్రయారిటీ నాకివ్వండి. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి. అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మొదట దేన్ని వెతకాలి? మొదట, మొదట అనే పదం ఉందక్కడ.
మొదట ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వగలిగితే, మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వగలిగితే, అప్పుడు దేవుడు మీకోసం ఆలోచిస్తాడు. చూసావా? నా కోసం కదా కదిలారు. నా కోసం కదా వచ్చారు. ఎక్కడో ముంబై ప్రాంతం నుంచి కూడా వచ్చేసినోళ్ళు మీ మధ్యన కూర్చున్నారండి. ఎక్కడ ముంబై? ఎక్కడ హైదరాబాద్? నాతో మాట్లాడడానికి ఫోన్‌లోనైనా మాట్లాడొచ్చు. కానీ వెళ్ళాలి. డ్యాడీ దగ్గరికి వెళ్ళాలి, బాబు దగ్గరికి వెళ్ళాలి, అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, కలవాలి. కొంతమంది కర్నూలు నుంచి వచ్చినోళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీ మధ్యున్నారు. అంటే హైదరాబాద్ వాస్తవ్యులు కారు వాళ్ళు. ఎందుకు బయట ప్రాంతాల నుంచి వచ్చారు అంటే, వాక్యం. ఆయన మాటలకు వాళ్ళిచ్చే ప్రాధాన్యత, ప్రాముఖ్యతే వాళ్ళనక్కడ తీసుకొచ్చింది. అలాంటి వాళ్ళని చూసి దేవుడు ఎంత పొంగిపోతాడో తెలుసా? ఏవండీ? మనల్ని ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తున్నారనుకోండి, మనం వాళ్ళ పైన ఎంత కాన్సంట్రేషన్‌తో ఉంటాం చెప్పండి. ఏవండీ ఎందుకు లవర్సు కుటుంబాలను ఎందుకు విడిచిపెట్టేస్తారంటే, నీకోసం నేను చావడానికైనా రెడీ అంటారు. మా అమ్మని కాదు కదా! నాన్న కాదు కదా! ఆస్తులను కాదు కదా! భూములు కాదు ఏదైనా వదిలేస్తారు. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదంటారు. ఈ డైలాగ్‌కే పడిపోతారు అందరూను. నిజమేనా? ఆ! నిజమే. ఆ ప్రేమ కోసం నేను ఏదైనా వదిలేసుకుంటాను. చివరికి నా ప్రాణం కూడా వదిలేయమంటావా అంటారు. ఏవండీ అలాంటి వాళ్ళ కోసం మనం ప్రాణం ఇవ్వమా? అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించమా? అలాంటిది దేవుడే నాకు సమస్తం అనుకుని దేవుని కోసం అన్నిటిని వదులుకొని వచ్చేసినప్పుడు, దేవుడు ఎంతగా పిచ్చిగా మిమ్మల్ని ప్రేమిస్తాడో తెలుసా? ఒక మనిషిగా ఒక మనిషి అన్నిటిని వదులుకొని మన కోసం వస్తే, వీళ్ళతో నేను ఉండాలి అనుకుంటాం మనం. వీళ్ళ చెయ్యి విడిచిపెట్టకూడదు అని మనం అనుకుంటాం. వీళ్ళకి అన్యాయం జరగకూడదు అని అనుకుంటాం. ఒక మనిషిగా మనల్ని నమ్ముకొని వచ్చేవాళ్ళ కోసం. అలాంటిది దేవుడిని నమ్ముకొని వచ్చేవాళ్ళని విడిచిపెట్టేత్తాడా ఆయన? చెప్పండి. ఆయన వదిలేస్తాడా? వదిలేయడండి. మనుషులైనా ఒకళ్ళు అన్యాయం చేసి, మోసగించి వదిలేయొచ్చేమో గాని, దేవుడు అలాంటి అన్యాయస్తుడు కాడు. చాలా ప్రేమ కలిగిన వాడు. నీ చెయ్యి విడువను అన్నాడు. నిన్ను ఎడబాయను అన్నాడు. ఎవరి మాటలో తెలిసివి? మనల్ని ఎక్కువగా ప్రేమించే మన ప్రియమైన లవర్, మన ప్రియమైన తండ్రి, మన నిజమైన ప్రేమికుడన్న మాటలు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు. కనుక వదిలేని వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళొచ్చా? వెళ్ళాలి. వదిలేయని వ్యక్తి దగ్గరికి. వదిలేసేవాళ్ళు చాలా మందుంటారు. భార్యను ముడుముళ్ళేస్తాడు. ఏవండీ? ముడుముళ్ళేసాడు ఒక అమ్మాయికి. చాలా మంచి బిడ్డ. దేవునిలో ఎదిగింది. కానీ మొదటి సంవత్సరం చూసాడు, రెండో సంవత్సరం చూసాడు, మూడో సంవత్సరం చూసాడు. "నీకు పిల్లలు పుట్టలేదేంటి? నీకు పిల్లలు పుట్టలేదు. నిన్ను వదిలేస్తాను నేను." అదేంటి? పిల్లలు పుట్టకపోతే వదిలేస్తావా? తప్పురా? గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. అలాగైతే అబ్రహాం ఎప్పుడూ శారాను వదిలేయాలి. అవునా కదా మీరు చెప్పండి. శారాను ఎప్పుడు వదిలేయాలి? 90 సంవత్సరం తర్వాత పుట్టాడు. ఎవరు? వాగ్దాన పుత్రుడు. అది దేవుడు చెప్పడం వల్ల. ఇస్సాకు అబ్రహాంకి. మరి శారమ్మని ఎందుకు వదిలేయలేదు? యజమాని అని పిలుస్తుంది. ఎంతకైనా పోన్లే నీకు నేను, నాకు నువ్వు. ఇద్దరం ముసలోళ్ళం. నీ కడుపు ఉడికిపోయింది. నేను ముసలోడిని అయిపోయిన సరిగ్గా ఏం కనబడట్లేదు. పోన్లే ఇద్దరం ముసలోళ్ళుగా ఉండిపోదాం అని అనుకుంటున్న సమయంలో దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. కానీ ఈరోజు శారాన్ని విడిచిపెట్టాలన్న మనస్సు రాలేదండి అబ్రహాంకి. కానీ ఆ చిన్ని బిడ్డ భర్త ఏమన్నాడో తెలుసా? "నాకు నువ్వు అవసరం లేదమ్మాయి. మరేంటండి? ఇంకో దాన్ని నేను చేసుకుంటాను." ఏంటి బిడ్డలు కాదన్నందుకు, కనలేనందుకు ఇంకోళ్ళని చేసుకుంటారా? అంటే చూసారా మనుష్యులు ఎంత స్వార్థపరులో. పోనీ నువ్వేం పెద్ద కోటీశ్వరుడివా? నీ దగ్గర ఏమైనా కోట్ల రూపాయలున్నాయా నీ ధనాన్ని తీసుకోవడానికి? నీ వారసత్వంలో పోనీ వారసుడు నిలబడాలంటే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నాయండి. ఇయన్నీ ఎవరి వశం అయిపోకుండా ఉండాలంటే నాకు వారసుడు కావాలి కాబట్టి ఇంక పెళ్లి చేసుకోండి అనడానికి తినడానికి గతి లేని వాళ్ళు. అంటే ఇక్కడ పిల్లలు కాదు వంక. నా భార్య వద్దు అన్యాయం చేయాలి. ఇంకొక ఆమెను కోరుకోవాలి. ఇంకొక ఆమెతో నేను వెళ్ళాలి. ఇటువంటి దుష్ట ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎలా దేవుని పని చేయగలరు చెప్పండి? అందులో దేవుడన్నాడా? "యవ్వన కాలమందు నీ భార్యను విడిచిపెట్టకురా నాయనా. ఒకవేళ నువ్వు విడిచిపెడితే అన్యాయం చేస్తే ఆమె పక్షాన నేనుంటాను." మలాకి గ్రంథంలో అన్నాడు. చాలా సార్లు మనం చదువుకున్నాం. మరి ఇవన్నీ తెలుసు కూడా మనుష్యులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళలో ఏమి లేదు? మళ్ళా వదిలేసినోడు క్రైస్తవుడే. హ్మ్. అన్యుడు కాదండి.
ఒక హైందవ సోదరుడు వదిలేశాడంటే, ఒక బైబిల్ తెలియని వాడు వదిలేశాడంటే అనుకోవచ్చు. కానీ బైబిల్ తెలిసిన వ్యక్తులు ఇలాగ అంటున్నారంటే అసలు వాళ్ళు క్రైస్తవులా? విడాకులు తీసుకుంటున్నోళ్ళు క్రైస్తవులా? వదిలేసేవాళ్ళు క్రైస్తవులా? భార్యలకు అన్యాయం చేసే భర్తలు, భర్తలకు అన్యాయం చేసే భార్యలు ఇలా ఎంతమందున్నారు క్రైస్తవుల్లో. మరి వీళ్ళకేం అర్థమైంది వాక్యం? చెప్పండి. అసలు వాళ్ళు క్రైస్తవులైతే వాళ్ళలో అక్షరాలు లేవు. వాళ్ళ హృదయం మీద ఏమి లేవు? దేవుని అక్షరాలు లేవు. దేవుని అక్షరాలు వాళ్ళ మెత్తన హృదయాల మీద ఉంటే, దేవుని అక్షరాలే వ్రాయబడి ఉంటే, అమ్మో! మలాకీ గ్రంథంలో ఇలాగ అన్నాడు కదా! యవ్వన కాలంలో నీ భార్యని విడిచిపెట్టొద్దని దేవుడు అన్నాడు కదా! అమ్మాయి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నువ్వే నా భార్యవి అనాలి. వాక్యం ఉంటే. దానికెవడో వాక్యం చదవాల్సిన పని లేదు. చేతిలో బైబిల్ పట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఈరోజు సమాజంలో క్రైస్తవులు నటన, వేషధారణ. ఎలాంటి వేషధారణ? గుడికొచ్చేటప్పుడు చూడండి వాళ్ళ వేషాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, అసలు ప్రపంచంలో ఏ పాపము చెయ్యని ఇసుకన్నా గనుడు ఎవడైనా ఉన్నాడంటే వీడే అనిపిస్తది. అంటే వాళ్ళ అమాయకమైన మొఖం, రాగానే వాళ్ళ మోకాళ్ళు, వాళ్ళ కన్నీళ్ళు. ఏవండీ? కొంతమంది ప్రార్థనిస్తే ప్రార్థనలోనే ఏడిచేస్తుంటారు. ఎందుకు? ఎందుకు ఏడుపు? నిన్నెవరైనా కొట్టారా? తిట్టారా? అంటే నీ బాధలన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడడం గాదు. ప్రభువు కోసం నిజంగా నువ్వు ఏడవాలి. ఇంటి దగ్గర భర్త కొట్టేసాడు కాబట్టి ఇక్కడ ప్రార్థనలో ఏడవకూడదు. ఏవండీ? అటువంటిది కాదు. ఇదంతా నటన, వేషధారణ దేవుడికి కనబడిపోద్ది. ఎందుకురా నా దగ్గర నటిస్తున్నావు నీ మనసులో లేనిది? నీ మనసులో లేనిది, నా మాటలు నీ మనస్సులో లేనివి బయట ఈ నటనొద్దు. నాకు యథార్థంగా ఉండటం కావాలి. నేను యథార్థవంతుడిని గదా! మీరు యథార్థవంతులుగా ఉండండి. కనుక దేవుడు ఈ అక్షరాలను మీ హృదయాల మీద ఎందుకు ముద్రించాడు అంటే ముద్రించటం. చెరగని ముద్రగా మీ దేహాలపైన ఆయన వెయ్యాలి అనుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీకు మీరుగా పత్రికగా కనబడాలి. మీకు మీరుగా దేవునిగా కనబడాలి. మీకు మీరుగా దేవుని అక్షరాలుగా మీ జీవితాలు కనబడాలి. అది దేవుడు మనుషుల్లో కోరుకున్నది. కానీ ఈరోజు మనుషులు ఎంతమంది చెప్పండి తమ క్రియలలో దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతున్నారు? మాటలలో జీవిస్తారు అంతే అందరూ. మాటల్లో ఎవరికి కావాలి మాటలు? దేవుని రాజ్యము మాటలతో కాదు. శక్తి. ఏంటా శక్తి? పనులు. పని చేయనోడు 100 మాటలు చెప్తాడు. ఎవడికి కావాలి? అవన్నీ గాలి మాటలంటారు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేయాలో తెలుసా? నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకున్నవాడు తన ప్రేమను క్రియలలో చూపించాలి. క్రియలలో చూపించేవాడే నిజంగా ప్రేమించేవాడు. ఒక భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అంటే, ఒక భార్య భర్తను ప్రేమిస్తుంది అంటే, వాళ్ళ ప్రేమలో ఏం కనబడతాయో తెలుసా? వాళ్ళ పనులు. భార్య తెల్లవారే లేచిపోతుంది. భర్తకు కావాల్సిన వాటన్నిటిని సిద్ధం చేస్తుంది. భోజనం సిద్ధం చేస్తుంది. టిఫిన్ సిద్ధం చేస్తుంది. పిల్లల్ని సిద్ధం చేస్తుంది. బళ్ళకు పంపిస్తుంది. బట్టలు శుభ్రం చేస్తుంది. ఇల్లుని శుభ్రం చేస్తుంది. ఉద్యోగానికి వెళుతుంది. కష్టపడుతుంది. వస్తుంది. ఎన్ని బాధ్యతలు. ఇదంతా దేనికి? భర్తని, కుటుంబాన్ని, పిల్లల్ని ప్రేమిస్తున్నందుకు. మరొక భర్త ఉదయాన్నే లేచిపోతున్నాడు. చీకట్లోనే వెళ్ళిపోతున్నాడు. రాత్రి వరకు అలిసిపోతున్నాడు. ఇంటికొస్తున్నాడు. నెల రాగానే జీతాన్ని సంపాదిస్తున్నాడు. పిల్లల ఫీజులంటాడు, రోగాలంటాడు, మందులంటాడు, అవసరతలంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ప్రేమ. ప్రేమలో క్రియ కనబడుతుంది. ఏవండీ? ప్రేమలో పనులు కనబడాలి. మరి ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నానని చెప్పుకున్న క్రైస్తవులలో ఏం దేవుని పనులు కనబడుతున్నాయి చెప్పండి? కేవలం వాళ్ళ పెదవులతోనే ఐ లవ్ యూ అంటారు. దేవుడిని ప్రేమిస్తున్నాము అంటారు. వాళ్ళ పాటలలో ప్రేమిస్తారు వాళ్ళు. కానీ క్రియ దగ్గరకొచ్చేసరికి, చేసే దగ్గరకొచ్చేసరికి మాత్రం వాళ్ళు ఏ పనులు లేవు దేవుని కోసం వాళ్ళది. అలాంటప్పుడు దేవుడు ఏం చేసి వాళ్ళని తన వారిగా ఆయన అనుకుంటాడు చెప్పండి? ఆయన స్వభావం మన క్రియలలో కనబడాలి. ఫిలిప్ గారొచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు. "మాకు తండ్రిని చూపించొచ్చు కదయ్యా" అని. అప్పుడు యేసుప్రభు ఒకటే మాట అన్నాడు ఆయనతోని. "ఎందుకయ్యా పదే పదే తండ్రిని చూపించండి అంటున్నారు? నన్ను చూడు. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే" అన్నాడు. అంటే యేసుప్రభువును చూచినవాడు తండ్రిని చూచినవాడు ఎలాగవుతాడు? యేసుప్రభువును చూచిన వాళ్ళు తండ్రిని చూచిన వాళ్ళు ఎలాగవుతారు? అంటే కంటికి కనిపించే ఈ దేహ సంబంధమైన రూపం కాదు.
ఈ కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు, చేతులు ఇవి కాదు రూపం. ఆయన ప్రేమించే గుణం, ఆయన క్షమించే గుణం, ఆయన ఆదరించే గుణం. అదే పిలుపుతాడు, నన్ను చూడు, నన్ను చూడయ్యా. మా నాన్న అచ్చం ఇలాగే ఉంటాడు. ప్రేమించే వ్యక్తిగా, గద్దించే వ్యక్తిగా, కోపించే వ్యక్తిగా, సరైన దారిలో నడిపించే వ్యక్తిగా, అవసరమైతే తనకున్న సమస్తాన్ని త్యాగం చేసే వ్యక్తిగా నా తండ్రి నాలాగే ఉంటాడయ్యా. అంటే స్వభావం. దేవుని మాటలు మన హృదయాల మీద వ్రాయబడితే ఏం మారిపోద్దో తెలుసా అండి? మీ క్యారెక్టర్ మారిపోద్ది. మీ స్వభావం మారిపోద్దండి. దేవుణ్ణి నమ్మనప్పుడు ఒకలా ఉంటారు. దేవుణ్ణి నమ్మిన తర్వాత మరొకలా ఉంటారు. పౌలు దేవుణ్ణి నమ్మకముందు ఎలా ఉన్నాడు? ఎక్కడ్రా క్రైస్తవులు ఎక్కడున్నారు చెప్పండి. ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారనేది తెలుసుకొని, వెతికి, ఇళ్లలోనికి చొచ్చి, వాళ్ళని బయటికి ఈడ్చి చెరసాల్లో వేయటం, క్రీస్తుని నమ్మారన్న వాడిని కత్తితో నరికి చంపటం అనేది ప్రాణాధారంగా పెట్టుకున్నాడట పౌలు. తెలుసు కదా మీకు? సౌలుగా ఉన్నప్పుడు గుర్రాల మీద తిరిగి అధికారుల నుంచి పత్రాలు పొంది ఎక్కడ క్రైస్తవులు ఉన్నా సరే వాళ్ళు హింసించడమే నా ధ్యేయం అనుకున్న వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఒక చెరగని ముద్ర ఆయన మీద వేశారు కనిపించి, సౌలా, సౌలా, ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు నాయనా, నువ్వు హింసిస్తున్నావే రోజు నా పిల్లల్ని, నా తమ్ముళ్ళని, నా చెల్లెల్ని ఎంతగా హింసిస్తున్నావు నువ్వు. నేనెవరో కాదు, నువ్వు హింసించుచున్న యేసును అన్నాడు. అవునా, యేసునా? నిన్న నేను శిక్షిస్తున్నాను అంటే వీళ్ళని శిక్షిస్తే నిన్ను శిక్షిస్తున్నట్ట అర్థమైపోయింది ఆయనకి. అయ్యో నిజంగా దేవుడైన మిమ్మల్ని నేను శిక్షిస్తున్నాను అనుకోలేదయ్యా, క్రైస్తవులు హింసిస్తున్నాను అనుకున్నాను కానీ వాళ్ళని హింసించటం మిమ్మల్ని హింసించటమా? అవును, వాళ్ళ మీద దెబ్బ పడితే నా మీద పడినట్టే, వాళ్ళని చంపితే నన్ను చంపినట్టే, వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే. అదండి యేసుప్రభు చెప్పాడు. అప్పటి నుంచి పౌలు గారి జీవితం ఎలా అయిపోయింది చెప్పండి? మారిపోయిందండి. క్రైస్తవులు కనబడితే చంపేద్దాం అనుకున్న వాడు చివరికి ఏమన్నాడు తెలుసా? నేను చావడానికి క్రీస్తు కోసం సిద్ధం. చంపేయండి నన్ను. ఇక కత్తి ఎత్తలేదండి ఆయన. ఇక కత్తి పట్టలేదండి. రాళ్ళతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. పౌలు గారి కష్టాలు చదివితే 2 కొరింథీ 11 అధ్యాయం మహానుభావుడు, అమ్మ బాబోయ్! ఆ కష్టాలు మనం ఎవ్వరం భరించలేమండి. 2 కొరింథీ 11 అధ్యాయం 24. వారు క్రీస్తు పరిచారకులా, నేను క్రీస్తు పరిచారకుడినే. వెర్రివాని వలె మాట్లాడుతున్నాడు గదా! నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును విశేషముగా ప్రయాసపడ్డాను. అనేక పర్యాయములు చెరసాలలో 1, 2 కాదు, ఎన్ని సార్లు నేను జైలుకెళ్ళిపోయాను. అపరిమితంగా దెబ్బలు, 1, 2 దెబ్బలు కాదు. ఏవండీ ఎప్పుడైనా మీరు దేవుడి కోసం దెబ్బలు తిన్నారా? హ్మ్. అపరిమితంగా దెబ్బలు తిన్నాడట. ఇంకా అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను. ప్రాణం పోద్దనుకున్నాను నేను. హ్మ్. యూదుల చేత ముమ్మారు 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు కొట్టారటండి. 5 సార్లు. 3 సార్లు బెత్తంతో కొట్టారు నన్ను. ఒకసారి రాళ్ళుతో కొట్టారట. అమ్మ బాబోయ్! రాళ్ళుతో కొట్టండి పౌలు గారు చచ్చిపోయారనుకుని వదిలేసి ఎళ్ళిపోయారు. బతికున్నాడని తెలిస్తే ఇంకా రాళ్ళతో చంపిద్దురు ఆయన్ని. అపోస్తల కార్యాల్లో ఉంటాయి ఈ సందర్భాలన్నీ కూడా. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను. ఒక రాత్రి పగలంతా ఈ 24 అవర్స్ సముద్రంలో ఉన్నాను. ఏవండి? ఇంకా అనేక పర్యాయములు, ప్రయాణములు, నదుల వలనైన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, స్వజనుల వలనైన ఆపదలు, అన్యజనుల వలనైన ఆపదలు, పట్టణముల్లో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, ఉంటిని ప్రయాసముతో, కష్టంతో, తరచుగా జాగరణ, నిద్ర ఉండేది కాదు, జాగరణములతోనూ, ఆకలి దప్పులతో, ఉపవాసాలు చేస్తూ, చలి, దిగంబరతోనండి. మనకు కనీసం బట్టలు ఉన్నాయండి. పౌలు గారికి బట్టలు లేని పరిస్థితి కూడా వచ్చిందటండి. దిగంబరత్వముతోను ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. వామ్మో! ఏంటి ఎన్నున్నాయా? ఏవండీ ఇందులో ఎన్నైనా మీరు అనుభవించారా? ఇన్ని కష్టాలు దేవుని కోసం అనుభవించిన ఈయనెవరో కాదు. ఒకప్పుడు గుర్రాల మీద తిరిగి క్రైస్తవులను బూటుకాలతో తన్నోడు. కత్తితో నరికి చంపినవాడు. కానీ ప్రభు అతని జీవితాన్ని మార్చేశాడు. ఎందుకంటే ఒకసారి కనబడి అలా సంతకం చేశాడు అతని బ్రతుకు మీద. అవునా? ఒక్కసారి ప్రభు ఆయన బ్రతుకు మీద ముద్రించాడు.
వాక్యంతో. ఏ వాక్యం అయితే మనిషిని మారుస్తుందో, ఆ వాక్యం ఒక్కసారి ఆయనతో మాట్లాడిందంతే మారిపోయాడు. మీరంతా ఎలా మారారు? వాక్యమే కదా మిమ్మల్ని మార్చింది. కదా! మీరంతా వాక్యం విని మారలేదా? మనల్నందరిని మార్చింది వాక్యమే. అక్షరాలే. కనుక పౌలు గారి బ్రతుకు ఎలా మారిపోయిందో చూడండి. ఆయన బ్రతుకులో దేవుడు వేసిన ముద్ర వలన తన బ్రతుకునే మార్చేసుకున్నాడు. చంపాలనుకునే వ్యక్తి చావడానికి సిద్ధమైపోయాడండి దేవుని కోసం. అది మార్పు. మన బ్రతుకులో కనబడవలసిన మార్పు. ముందెలా ఉన్నాం, తర్వాత ఎలా ఉన్నాం. చూడండి చాలామంది నమ్మకం ముందు సిగరెట్‌ల అలవాటు ఉంటుంది, మందు అలవాటు ఉంటుంది, కైని, జరద ఎన్ని రకరకాల దురలవాట్లన్నీ ఉంటాయి. నిజంగా బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంత మంచివాళ్ళుగా మారిపోతారంటే అస్సలు సిగరెట్ జోలికి వెళ్లరు, మందు జోలికి వెళ్లరు. ఇటువంటి బ్యాడ్ హాబిట్స్ జోలికి వెళ్లరు. ఎందుకంటే నేను ప్రభువుని నమ్ముకున్నానండి. నేను చాలా మంచిగా ఉండాలండి. నాలో ప్రభువుని చూపించాలండి. నన్ను చూడగానే ఏంట్రా వీడు ఎంత మార్పు? అంటే ప్రభువుని నమ్మితే ఎంత చక్కగా మారిపోతారా? ఒకప్పుడు నేను బూతులాడేవాడినండి. నేను బూతులు మానేశానండి. ఒకప్పుడు చేతులతో కొట్టేవాడినండి. నేను కొట్టడం మానేశానండి. ఒకప్పుడు నేను అందరిని దూషించేవాడినండి. ఇప్పుడు ఎవరిని దూషించడం మానేశానండి. ఇది మార్పు. మీ బ్రతుకులో మారింది అనడానికి అక్షరాలు ఎక్కడ రెక్కింపబడ్డాయన్నమాట మీకు? మీ మెత్తని హృదయాల మీద వ్రాయబడిన మాటలు. దేవుని మాటలు మార్చేసాయి మిమ్మల్ని. మీ బ్రతుకును మార్చేసాయి. అలాంటప్పుడు మరి దేవుని మాటలు మార్చే, బ్రతుకులు మార్చే మాటలు మీ దగ్గరున్నప్పుడు, మీ బ్రతుకులలో మార్పు కనబడాలంటున్నానదే. కొంతమంది క్రైస్తవులు ఎలాగుంటారో తెలుసా అండి? మారక ముందు ఇంకా కొంచెం బావుంటారు. ప్రభువు నమ్మిన తరువాత ఇంకా దారుణంగా మారిపోతారండి. అంటే ఏంటి? తాగుబోతుగా, తిండిపోతుగా, కొట్టేవాడుగా, తిరుగుబోతుగా, మోసగించేవాడుగా. దేవుడి పేరు చెప్పే మోసం. దేవుడి పేరు చెప్పే దగ. వీడికి మనస్సాక్షి ఉండదు. ఎందుకిలా మారిపోయారు? అంటే వాళ్ళలో మార్పు రాలేదా? రాలేదండి. అంతవరకు ఎందుకు ఇస్కరియోతు అపోస్తలుడిగా నియమించాడు. కమాన్ నువ్వు కూడా అపోస్తలుడిగా ఉండని. కొండ మీద ప్రసంగాలు విని ఎంతోమంది మహనీయుడు మాటలు విని మారిపోయారు కానీ, వీడి హృదయం మాత్రం కరగలేదండి. పాషాణం. వాడు గుండె రాయి. వాడు డబ్బులతో దొంగతనం చేస్తున్నాడు వాడు సంచిలో నుంచి. ద్రోహ బుద్ధి వాడికి. అన్యాయం చేసే మనసు వాడిది. మార్చలేదా దేవుని మాటలు వాడిని? మార్పు లేదు వాడిలో. క్రైస్తవుడుగా మారిన తర్వాత కూడా వాడు మార్పు రాలేదు. అలాగ ఉండకూడదండి మనం. మన మార్పు మన క్రియలలో కనబడాలి. అలా మారిన వాళ్ళదే పరలోకం మర్చిపోకండి. ఆ మార్పు మీ క్రియల్లో కనబడితేనే పరలోకం. లేదంటే మీకు రాదు పరలోకం. ఆయన ఏదైతే మార్పు మీలో కోరుకున్నాడో ఆ మార్పు స్పష్టంగా కనబడాలి. అందుకే పౌలన్నాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు. గలతీ పత్రిక. మనమంతా దేవుళ్ళుగా మారాలి. క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి. ఆయన స్వభావం రావాలి మనకి. గలతీ పత్రిక 4 అధ్యాయం 19 వచనం. నా పిల్లలారా క్రీస్తు యొక్క రూపం మీ యందు వచ్చినంత వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అంటే మనందరిలో ఎవరి రూపం రావాలనుకుంటున్నాడు చెప్పండి? క్రీస్తు యొక్క రూపం రావాలా అని చాలా ప్రయాసపడుతున్నాడట. క్రీస్తు రూపం అంటే ఏంటి? ఫోటోలో ఉన్నదా? ఇలా దయామయుడిలాగా 2 వేళ్ళు ఇలా వంకరగా పెట్టి, ఏవండీ? గడ్డాలు, మీసాలు పెంచుకొని, ఆ! తెల్లటి బట్టలేసుకొని, అమ్మలారా అనేవాడు గాదక్కడ. ఏవండీ? ఆ విజయ్ చంద్ర మీకు తెలుసు కదా! యాక్టర్ యేసుప్రభుగా నటించాడు 'కరుణామయుడులో'. అతను విజయ్ చంద్ర కరుణామయుడుగానే కాదు తర్వాత సత్యసాయిబాబా కూడా నటించాడు. చాలా పాత్రలు పోషించాడు. మనమేదో యేసుప్రభు పాత్రలో చూసి ఇతను యేసుప్రభు అనుకుంటామేమో. ఉత్తిదే ఏం యేసుప్రభు? హ్మ్. హ్మ్. యాక్టింగ్ అది. నటన. కనుక ఆ మార్పు కాదు రావాల్సింది. బాహ్య సంబంధమైన వేషధారణలోని మార్పు కాదు. మీ బ్రతుకులోని మార్పు. అదే ప్రభువు పగిలిన జీవితాలపై సంతకం చేస్తే మీ బ్రతుకు మారాలి గదా! మీ బ్రతుకులు మారిపోవాలి. ఆ మార్పు మీ క్రియలలో కనబడాలి. మారారు అనడానికెలా? మీరు మారారు అనడానికెలా? మీ క్రియలే సాక్ష్యం.
కనుక క్రీస్తు రూపం మీలో వచ్చిందా? మీలో వచ్చిందా? క్రీస్తు రూపం మీలో వచ్చిందా? ఆడవాళ్ళకి కూడా క్రీస్తు రూపం రావాలి. మగవాళ్ళకి కూడా క్రీస్తు రూపం రావాలి. ఏంటి ఆ రూపం? అదాయన గుణం. క్షమించే గుణం, సహించే గుణం, సహాయపడే గుణం. ఈ గుణాలు మనలో ఉన్నాయా? అలా గుణాలు ఉన్నవారికి మాత్రమే పరలోకం. మర్చిపోకండి. యేసుప్రభు ముగింపులో వస్తాడట. "రేయ్! మనుషులందరిని నా ముందు పెట్టండి" అంటాడట. అయిన తర్వాత 2 భాగాలు చేయండిరా. ఏంటి? 2 బ్యాచ్‌లు చేయండి ఈళ్ళందరిని. ఎలా చేయమంటావు ప్రభు బ్యాచ్‌లని? ఆ! ఇదిగో గొర్రె మొఖాలతో ఉన్నోళ్ళందరిని నా కుడి పక్కన పెట్టండి. ఏవండీ? మేక మొఖాలతో ఉన్నోళ్ళందరిని ఎడమ పక్క పెట్టండి అన్నాడట. అంటే రూపకాలంకారంగా చెప్పాడు. అప్పుడు గొర్రెల్లాగా ఎవరైతే కనలేదు గొర్రె వేరు, మేక వేరు. గొర్రె అనుకోండి బాగా బొచ్చుతో ఉంటది. మేక అనుకోండి దానికి పైన బొచ్చుండదు. కనుక గొర్రెలుగా ఉన్నోళ్ళందరిని ఒక పక్క పెట్టాడు. మేకలుగా ఉన్నోళ్ళందరిని ఒక పక్క పెట్టాడు. ఆ! అప్పుడు ఆహ్, కుడివైపున్న గొర్రెలను చూచి ఆయన ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 25 అధ్యాయం 34 వచనం. మత్తయి సువార్త 24 అధ్యాయం. క్షమించండి 25 అధ్యాయం 34 వచనం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏం స్వతంత్రించుకోవాలి మీరు? మీ కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి మీరు. ఎందుకు ప్రభువా మాకు ఈ పరలోక రాజ్యం? ఎందుకంటే పైన చెప్తున్నాడు చూడండి. పైకెళ్ళేసరికి 35 వచనం. నేను ఆకలిగొంటిని. గొర్రెలు గదా మీరంతా. మీరంతా గొర్రెలు గదా! నేను ఆకలితో ఉన్నాను. నాకు భోజనం పెట్టారు తెలుసా మీరు? నేను చాలా దాహంతో వచ్చాను. నాకు మంచినీళ్ళు ఇచ్చారు మీరు. నేను పరాయి ఊరు నుంచి వచ్చాను. అప్పుడు మీరు నా ఇంట్లో మీ ఇంట్లో పెట్టుకున్నారు నన్ను. నేను బట్టలు లేకుండా ఉన్నాను. అప్పుడు మీ ఇంట్లో ఉన్న బట్టలు ఇచ్చారు నాకు. నేనప్పుడు రోగంతో నేను బాధపడి మంచానుంటే నన్ను మీరు చూడడానికి వచ్చి నాకు పరామర్శించి మందులిచ్చారు మీరు. నేను చివరికి అన్యాయంగా నా మీద నేరస్థాపన చేసి తప్పుడు సాక్ష్యాలతో నా మీద క్రిమినల్ కేసులు పెట్టి నన్ను జైల్లో పెడితే మీరు జైల్లో కూడా నన్ను చూడడానికొచ్చారు. అందుకు నీతిమంతులు. గొర్రెలు అంటున్నాయట. ఎప్పుడయ్యా నువ్వు ఆకలిగొని ఉండటం, దప్పికగా ఉండటం, రోగిగా ఉండటం ఇవన్నీ చూసి నీ దగ్గరికొచ్చి మేము చేశాము అని యేసుప్రభుని అడిగితే 40వ వచనం. అందుకు రాజు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సోదరులలో ఒక్కనికి మీరు చేశారు గనుక నాకు చేశారు. కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. నిశ్చయంగా చెప్తున్నాను. ఇంతకీ వాళ్ళకెందుకు పరలోకం వచ్చింది మీరు చెప్పండి? వాళ్ళందరిని తండ్రి రాజ్యంలోకి ఎందుకు తీసుకెళ్తున్నాడు గొర్రెలన్నిటినిని? వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? ఆకలితుంటే అన్నం పెట్టారు. దప్పికుంటే మంచినీళ్ళిచ్చారు, బట్టలిచ్చారు, పరామర్శించారు, సహాయం పడ్డారు. ఎవరికి చేశారు? ప్రభువుకి చేశారా? మనుషులకు చేశారా వాళ్ళు? భూమి మీదున్న మనుష్యులకు చేశారు వాళ్ళు. సహోదరులకు, సాటి పొరుగు వారికి చేశారు. కానీ ప్రభు ఏమనుకోడో తెలుసా? మీరు చేసింది మనుషులకు కాదు, నాకే. ఒక్కడికి చేస్తే నాకు ఒకసారి చేసినట్లు. ఇద్దరికి చేస్తే 2 సార్లు చేసినట్లు. 10 మందికి చేస్తే 10 సార్లు చేసినట్టు. 100 మందికి చేస్తే 100 సార్లు చేసినట్లే గదా! ఇన్ని సార్లు ఒక్కసారి చేసినందుకేనా ఇంత ప్రతిఫలం? ఆ! ఇందాడన్నాడు చూసారా? నన్ను హింసించుచున్న యేసు నిన్నెప్పుడు హింసించానయ్యా? నా ప్రజలందరిని హింసిస్తాను గదా! వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే. వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే. వాళ్ళని ఆదరిస్తే నన్ను ఆదరించినట్టే. కనుక యేసుక్రీస్తు వారు వాళ్ళకి పరలోకాన్ని బహుమతిగా ఇవ్వడానికి గల కారణం పొరుగువానికి వాళ్ళు సహాయాన్ని అందించటం. అదేనరా క్రీస్తు రూపం. అంటే ఒక సహోదరుడొచ్చి బ్రదర్ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందండి. అబద్ధంగా చెప్పకూడదు. నిజంగా చెప్పాలి. ఇందులో దొంగలు కూడా ఉంటారు. ఇంట్లో నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్. ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉందండి. చాలా మందిని డబ్బు సహాయం అడిగానండి దొరకలేదు. అప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఒక రూ. 2000 ఉన్నాయి అనుకుందాం. నిజంగా మనమైతే అతనిలో ఏం చూడాలి? యేసుప్రభు వచ్చి అడుగుతున్నట్టు. యేసుప్రభునే చూడాలి అతనిలో. యేసుప్రభు వచ్చి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానయ్యా. నిజంగా యేసుప్రభు మీ ఇంటికొస్తే మీరు వదులుతారండి? బొమ్మలో ఉన్నట్టు అనుకుందాం. మీకు యేసుప్రభు ఎలా ఉంటాడో తెలీదు. కరుణామయినే తీసుకోండి. నిజంగా యేసుప్రభు సడెన్‌గా మీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి, అదే రూపంలో
నాయనా నాకొక 10,000 ఉంటే సాయం చేత 10,000 ఏంటి మహాప్రభు లోన రూ. 1,00,000 దాచాను నేను. నువ్వు అడగాలే గాని నేనేమైనా ఇచ్చేస్తారు కదా! వెంటనే ఇచ్చేస్తారా ఇవ్వరా? నిజంగా దేవుడే ప్రత్యక్షమే మీ కళ్ళ ముందు అడిగితే మీరు ఇస్తారా ఇవ్వరా చెప్పండి? ఖచ్చితంగా ఇస్తాం దేవుడికి. అవునా కాదా? కానీ అదే సహోదరుడు కనపడితే, ఇంతకీ ఈడు మంచోడా కాదా? ఈడికి ఇవ్వొచ్చా ఇవ్వకూడదా? ఈడికి చేద్దామా వద్దా? ఎన్నో సందేహాలు మనలో. కానీ నిజంగా అవసరతల్లో ఉండి అడిగిన సోదరులకు మనం చెయ్యగలిగితే, వాళ్ళని ఎవరు చూసినట్టు? యేసు ప్రభువుని చూసినట్టు మన వారిలో. రోగాలతో ఉన్న వాళ్ళని కనికరించినప్పుడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టినప్పుడు, బట్టలు లేని వాళ్ళకి బట్టలిచ్చినప్పుడు, ఇవన్నీ మనం చూసామంటే, మన వాళ్ళు ఎవరిని చూస్తున్నాం? యేసుప్రభుని. మదర్ తెరిసా ఒక మంచి మాట అందండి. ఏంటో తెలుసా? "అమ్మా మీరింత గొప్ప సేవాపరురాలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మీకింత పెద్ద పురస్కారాలొచ్చాయి. నిజంగా పెళ్లి చేసుకోకుండా ఇంతమంది పేదల్ని, కుష్ఠరోగుల్ని మీ దరి చేర్చుకొని, మీ ఒడిలో పెట్టుకొని వాళ్ళకి అన్నం తినిపిచ్చి, ఇంత ప్రేమగా మీరు ఎందుకమ్మా మీరు చేశారంటే" ఆవిడ ఒకటే మాట అందండి. "నా పొరుగునున్న ప్రతి మనిషిలోను నేను యేసుప్రభువుని చూస్తాను" అందండి ఆవిడ. ఎంత గొప్ప మాట. అంటే నిజంగా వచ్చి అడుగుతున్న వాళ్ళు యేసుప్రభువే అనుకుంటే మీరు కాదనగలరా? చెప్పండి. అడుగుతున్నవాడు పోనీ మీరు ప్రేమించిన మీ తల్లో, మీ తండ్రో, మీ భర్తో, మీ పిల్లలో అలాగ అడుగుతున్నవాడు నిజంగా నీ కొడుకు వచ్చి, "అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టని" నీ కొడుకు అడిగితే పెట్టకుండా ఉంటారా మీరు? "రారా నీకన్నా ఏముంది రారా" అంటారు. అంటే వారిలో మన పిల్లల్ని, మన వాళ్ళని మనం ప్రేమించే వాళ్ళని చూడగలిగితే వాళ్ళకి చేయకుండా ఆగలేము. చేస్తాం. అలా యేసును చూచి చేసిన వారే తమ మనస్సులలో యేసు ప్రభువు రూపాన్ని నింపుకున్న వాళ్ళు. వారే ట్రూ క్రిస్టియన్స్. గుళ్ళకెళ్ళేవాళ్ళు క్రైస్తవులు కాదు దొంగలాళ్ళంతా. ఏదో గుడికెళ్ళిపోతున్నాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తారు. ఏవండీ? అదంతా నటన, వేషధారణ. దేవుడి కోసం ఏం చెయ్యరు వాళ్ళు. గొప్పల కోసం చేస్తారు వాళ్ళంతా. ఏవండీ క్రిస్మస్ వస్తుంది పండగ చేద్దాం. ఆ! పండగ చేద్దాం. ఏంటి పండగలు ఏటేటి చెప్పండి? 20 వెరైటీలండి ఐటెమ్‌లు. ఏంటి స్వీటు, హాటు, బిర్యానీ, చెత్తా చెదారం అంతా. ఏవండీ? అంటే ప్రభు పేరు చెప్పుకొని తినేయడమే. కానీ ప్రభు పుట్టినరోజు వస్తుంది గదా! పోనీ ప్రభు పుట్టినరోజు పురస్కరించుకొని ప్రపంచం అంతా పోనీ ఆయన పుట్టినరోజు అనుకుంటుంది గదా! ఆ రోజు ఆ జన్మదినం సందర్భంగా ఉన్న ఈ రూ. 1,00,000తో పేదలకు అన్నదానం చేద్దామండి. అనుకుంటారా? మనం వండుకొని తినేద్దామండి. లవ్ ఫీస్ట్ మళ్ళా దాని పేరేంటి? చర్చిలో పెట్టుకున్నది. ప్రేమ విందు. నీ ప్రేమ విందు నువ్వు తినడానికి కాదు. నీ ప్రేమ తగలట్ట. అవునా? నీ ప్రేమ పొరుగువాని మీద ఉండాలి. అది ప్రేమ విందు. వాళ్ళందరికీ నువ్వు భోజనం పంచిపెడితే అది ప్రేమ విందవుతది. నువ్వు, నీ కుటుంబం, నీ పాస్టర్ గారు, నీ పెద్దలు, సంఘవస్తులు అందరూ కూర్చొని కమాన్ అందరూ కలిసి భోంచేసేద్దాం అంటే నువ్వు తినడం కాదయ్యా ముఖ్యం. ఈ ఖర్చయ్యే డబ్బుని పేదలకు పెడితే అది ప్రేమ. దట్ ఈస్ ట్రూ లవ్. వాళ్ళు క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు. వాళ్ళు క్రీస్తు స్వభావం కలిగిన వాళ్ళు. వారి మనస్సుల మీద వాక్యం రాయబడింది. వారు క్రీస్తుగా కనబడుతున్నారు. వాళ్ళ హృదయాల మీద చెరగని ముద్ర దేవుడు వేశాడు. వాళ్ళ జీవితాల మీద ప్రభువు సంతకం పడింది. అందుకే వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ క్రియల్లో కనబడుతున్నాయి. అదండి మార్పంటే అది. వీళ్ళు చేసే క్రైస్తవులు నిజమైన క్రైస్తవ్యం కాదది. అంత నటన, 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 వేషధారణ మొత్తం అంతా కూడా. దేవుని కోసం ఎవ్వరు దేవుని కోసం చెయ్యరు. ఏవండీ? క్రైస్తవులు చూడండి. నిజంగా క్రీస్తు ప్రేమామయుడనే కదండీ ఆయన పేరు. మరి ప్రేమామయుడిని నమ్ముకున్న వీళ్ళకి ప్రేమ ఉంటదా? అహా! ప్రేమ ఉండదండి. భార్యని ప్రేమించలేడు, భర్తను ప్రేమించలేదు, కుటుంబీకులను ప్రేమించలేరు. చివరికి సంఘంలో ప్రేమించలేరు గుడికొస్తారు మళ్ళా. మనకి యాంటీ ఎవడో వస్తాడు అక్కడ పడలేనోడు. ఆడికి మనకి పాత గొడవలున్నాయి. ఏవండీ? వాడిని పలకరిస్తామా? ఇలా మొఖం తిప్పుకుంటాం. ఈ దరిద్రుడి మొఖం చూడకూడదని. కానీ వచ్చింది ఒక పవిత్రమైన దేవుని సన్నిధిలో కూర్చొని నీ పక్కనున్న పొరుగువాడిని ఏం చేస్తున్నావు నువ్వు? ద్వేషం, వాడి మీద కోపం. నీకు ప్రేమ లేదు, సహనం లేదు. లేదు. అప్పుడేం చేయాలి? ఏవండీ? నిజంగా నీకు ప్రేముంటే, నువ్వు దగ్గరికెళ్తున్నప్పుడు ఆడి దగ్గరికెళ్తున్నాడు. ఈడేంటి నా దగ్గరికొస్తున్నాడు? ఈడికి మనకి పడదు గదా! అనుకుంటుంటాడు వాడు. కానీ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళు. హలో బ్రదర్ బాగున్నారా? నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగితే సారీ అండి ఏమనుకోకండి. ఆడనుకుంటాడు చాలులే నువ్వు చేసావు గాని, చెప్పావు గాని. నీ సారీ ఎవడికి కావాలి అనుకుంటాడు. అనుకోని. కానీ నీ ప్రేమ వాడి పట్ల చూపించు. నటించకు. బయటికి మాత్రం ప్రేమగా నటిస్తూ ఈడెప్పుడు రాలిపోతాడో మనసులో మనం అనుకోకూడదు. ఏవండీ? అది నిజమైన మార్పు. అలాంటి మార్పు కలిగిన క్రైస్తవులుగా మీరు ఉండగలుగుతున్నారా? అదండి అప్పుడు మీ బ్రతుకులు మారాయి అనడానికి అదే తార్కాణం, అదే ఎగ్జాంపుల్, అదే రుజువు.
అలాంటి మార్పు మన బ్రతుకుల్లో తెచ్చేది వాక్యం మాత్రమే. అది అక్షరాలుగా ఉంటే పనిచేయదు. ఏం చేయాలి? మన బ్రతుకులలో అన్వయించుకోవాలి. దగ్గు వచ్చింది. డాక్టర్ దగ్గరికెళ్ళాం. దగ్గు మందు రాసాడు. దగ్గు మందు 3 పూటలు వేయండన్నాడు. ఏం చేయాలి? అలా మందుని చూస్తూ ఉన్నాం అనుకోండి, దగ్గు తగ్గుతదా? ఏం చేయాలి? ఆ మందుని లోపలికేసుకోవాలి. ఈరోజు క్రైస్తవులంతా మందుని చూస్తున్నారంతే. దగ్గుమందు, దగ్గుమందు, 3 పూట్ల దగ్గుమందు. బైబిల్ తెల్లవారు లేచినప్పుడు దగ్గుమందు, మధ్యాహ్నం దగ్గుమందు, రాత్రి పడుకునేటప్పుడు దగ్గుమందు. చూస్తున్నారు ఎందుకంటే బైబిల్ చదవడం. దగ్గుమందు అంటే చదవడం బైబిల్ అని. ఆ బైబిల్ చూస్తున్నారు. ఒక వాక్యం. తెల్లవారు లేవగానే ఒక వాక్యం. ప్రార్థన. మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు ఒక వాక్యం. ప్రార్థన. దేవుడి కోసం ఉపయోగపడే పని చేయడు. ఇంట్లో మాత్రం ప్రార్థన చేసుకుంటాడు. అంటే ఇప్పుడు మందు చూస్తున్నాడా? లోనేసుకుంటున్నాడా? మందుని చూస్తున్నాడంతే. లోపలికెళ్ళలేదు. రూపకాలంకారంగా యోహాను గారికి ఒక పుస్తకం ఇచ్చాడట. ఈ పుస్తకం తినేయి అన్నాడట. పుస్తకం తినేయమంటున్నాడేంటి ఈయన? నేనేమైనా పుస్తకాల పురుగుని అనుకున్నాడా ఏంటి? అని అనుకోలేదట. తినేసాడట. "నువ్వు ఇచ్చావు కదా ప్రభు తినేస్తాను నేను." తినేయమని ఎందుకు చెప్తున్నాడంటే లోపల తినేయి. అది ఎలా ఉందంటే నోటికి మధురంగా ఉందట. కానీ కడుపులో చాలా చేదుగా ఉందట. ఎందుకంటే కడుపుకి చేదే మంచిది. కడుపుకి చేదే మంచిది. ఎందుకంటే కడుపులోకి చేదెళ్తేనే లోన క్రిములు చచ్చిపోతాయి. బాగా తిన్నారనుకోండి ఏమైపోద్ది? షుగర్, జబ్బులు, రోగాలు. అందుకే చెడెప్పుడు మంచిది. కడుపులోకి వెళ్ళడం మంచిది. కనుక వాక్యం కూడా ఎలాగుందో తెలుసా అండి? ఈ పుస్తకాన్నిచ్చి తినేయి అనగానే తినేసాడట భక్తుడు. తినగానే అది కడుపులోకి వెళ్ళిపోయిందట. లోనున్న మలినాన్నంతా శుభ్రం చేసేసిందట. వాక్యం గదా! శుభ్రపరుస్తదది. మందు మెడిసిన్. కనుక ఇప్పుడు మీరేం చేయాలి? వాక్యాన్ని చూస్తారా? తింటారా? ఆ! తినమన్నారని కాగితాలు నమిలేయడం గాదు. మత్తయి సువార్త అంతా తీసి ఒక అధ్యాయం నవిలేసాం హమ్మయ్య! వచ్చేసింది బైబిల్ అనుకోకూడదు. అక్షరాలు నమ్మడం వల్ల ఏవి రాదు. అక్షరాలలో ఉన్న భావాలను మీ బ్రతుకుల్లో అన్వయించుకోవటం. ఏంటది? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. వాక్యంలో ఉంది. నువ్వేం చేయాలి? చదివావు. మందుని చూస్తే కాదు. మందుని చూసావు దగ్గుమందు 3 పూటలా వాడవలెను. ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని అని మందుంది ఇందులోని. అప్పుడు ఏం చేయాలి మనం? మన పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఇబ్బందుల్లో ఉంటే వాడిని పరామర్శించుంది. పరామర్శిద్దాం. నీ పొరుగువాడిని ద్వేషించొద్దనుంది. అలా చేద్దాం. కనుక ఈ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చేయగలిగితేనే ఆ మందు నీకు పనిచేస్తున్నట్టు. లేదా నీకు మందు పనిచేయదు. వాక్యం మీకు పని చేయదు. అలా మీరు ఉండకండి అలా. ప్రపంచ క్రైస్తవ్యం అంతా అలాగే ఉంది. చదవటం, వదిలేయటం. చదవటం, వదిలేయటం. మీరు చదివేవాళ్ళుగా ఉండకండి. వాక్యము విని దాని ప్రకారముగా అభ్యసించువారు చివరిగా ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కేవలము మీరు వినువారై ఉండకండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22 వచనం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. ఇప్పుడు విన్నారు కదా వాక్యం ఈరోజు విన్నారు. ఈరోజు వాక్యం విని మీరేం చేయాలి? ఈ వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. అది. ప్రవర్తించాలి. ప్రవర్తించిన వారికే పరలోకం. ప్రవర్తించిన వారికే దేవుడు అనుగ్రహించేది నిత్య జీవం. కనుక ప్రవర్తిస్తారో, ప్రవర్తించరో మీకే విడిచిపెట్టేసాను. మీరు చిన్నపిల్ల బెత్తంతో కొట్టి చెప్పడానికి. మీరంతా ఎదిగిపోయినోళ్ళు, పెద్దవాళ్ళు. మంచి చెడ్డలు తెలుసు. ఏది చేస్తే పరలోకం సాధిస్తారన్నది బైబిల్ చెప్పింది. మీరు విన్నారు ఈరోజు. కనుక వాక్యం విని మరిచిపోతారో, వాక్యం విని ప్రవర్తిస్తారో, మీ హృదయాలలో వాక్యాన్ని ఉంచుకుంటారో, లేదంటే అక్షరాలకి పరిమితం చేసి ఆ వాక్యాన్ని విడిచిపెడతారో, డెసిషన్ మీదే. ఓకే? కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాం. విని మారాలి అని కోరుకుంటున్నాం. అవును తండ్రి. కేవలం మేము వాక్యము విని మరిచే వారంగా కాకుండా, ఆ వాక్యాన్ని మా బ్రతుకులలో అన్వయించే వారంగా ఉండి, మీ కుమారుడైన క్రీస్తు స్వరూపాన్ని కొంచెము కొంచెముగానైనా సరే మా బ్రతుకులలో మేము ఆపాదించుకొనగలుగుటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ కుమారుడు మాణిక్యం, ఇక్కడున్న సంఘం, కళాశాల, వాళ్ళు చేస్తున్న సేవ, పరిచర్య అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. విద్యార్థులను, సంఘ ప్రియులను, సహకరించే పిల్లలను అందరినీ మీరు బలపరచండి. మీ వాక్యంలో స్థిరులుగా చేయండి.
రాబోయే కాలంలో మంచి నాయకత్వాన్ని నీ కుమారుడు కలిగి అనేక మందిని క్రీస్తు కొరకు నిజముగా పరిచర్య చేసే నిజమైన సహకారులను తయారు చేయగలిగే ఒక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మలచవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమె